హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. చిట్టి ముత్యాలతో రొయ్యల బిర్యానీ ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మనము ఇక్కడ 1 కిలో రొయ్యలు తీసుకుంటే 1/2 కిలో పైన అయితే వచ్చాయండి శుభ్రం చేసేసరికి. ఇవి మనకి ఇక్కడ చెన్నైలో అయితే వీళ్ళే క్లీన్ చేయిస్తారు. ఇందులో ఈ విధంగా బ్లాక్ పార్ట్ని అయితే వాళ్ళు తీయలేదండి. మళ్ళీ నేను ఇంటి దగ్గర అయితే ఇలాగా బ్లాక్ పార్ట్ అంతా కూడా అయితే తీసేసాను. ఒక తీగలాగా అయితే ఉంటుందండి. ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు 20 మినిట్స్ అయితే పట్టింది. మళ్ళీ కూడాను ఈ రొయ్యల్ని ఇప్పుడు నిమ్మకాయను అదేవిధంగా ఉప్పు కలిపి శుభ్రంగా అయితే కడుక్కోవాలి. తర్వాత ఇందులో ఒక 4 స్పూన్స్ అలాగా పెరుగును, 1/2 స్పూన్ అంతా కారంని, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక చెక్క నిమ్మకాయ కూడా అయితే పిండుకోవాలి. ఇలాగా ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు నానితే సరిపోతుందండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బిర్యానీ చేయడానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి అంతలోగా నానుతూ ఉంటాయి. ఇప్పుడు మనము బిర్యానీ చేయడానికి ఒక ఏదైనా మందంగా ఉన్నటువంటి గిన్నెనైతే తీసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ అలాగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాస్ అయితే వేసుకోవాలి. నేనైతే చాలా తక్కువగానే అయితే వేస్తున్నానండి, పిల్లలు స్పైసీగా ఉంటే తినరనేసి. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి చీలికను కూడా అయితే వేశాను. ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దనైతే కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెము స్పైసీ అయితే ఉంటాయి కదా, అందువల్ల నేను బిర్యానీ మసాలాలు అయితే కొంచెం తక్కువగానే అయితే వేశాను. ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా అయితే వేగనిచ్చిన తర్వాత 2 టమోటాలను అయితే ఇలాగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు కూడా అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనము రొయ్యల్లో కూడా అయితే వేసాము. ఇప్పుడు రైస్కు సరిపడినంత ఉప్పు కూడా ఒకేసారి అయితే వేసుకుంటున్నాను. ఇలాగా రాళ్ళ ఉప్పునైతే వేసేసుకొని ఇవన్నీ టమోటాలు మెత్తబడేదాకా అయితే బాగా మగ్గనివ్వాలండి. ఇలాగా మూత పెట్టేసుకొని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవి బాగా మెత్తబడిన తర్వాత ఇందులోనే నేను షాహీ బిర్యానీ మసాలా పొడిని అయితే వాడుతున్నానండి. లేదంటే మన దగ్గర బిర్యానీ పౌడర్ ఉన్నా సరే వేసుకున్నా సరిపోతుంది. ఈ బిర్యానీ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా స్పైసీ కూడా అయితే ఉంటుందండి. మిరియాలు అన్నీ కూడా అయితే మిక్స్ అయి ఉంటాయి ఇందులో. ఈ బిర్యానీ మసాలా 1 స్పూన్ అంత వేసుకున్నాను. ఈ మసాలా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పిరికడంతా పుదీనాను, ఒక పిరికడు కొత్తిమీరను అయితే వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొద్దిసేపు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి రొయ్యలను అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో అయితే వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా రొయ్యలు అయితే ఇవి 1/2 కిలో రొయ్యలు అయితే ఉంటాయండి. అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు 1/2 కిలో రొయ్యలకైతే ఒక 2 గ్లాసులు బియ్యాన్ని అయితే నేను ముందుగా అయితే నానబెట్టుకున్నాను. 1/2 కిలో కంటే కొంచెం తక్కువ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు బియ్యము. ఈ రొయ్యలను ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలండి. ఇందులో మనము ఇంకా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. రొయ్యలు ఉడికేటప్పుడే మనకి వాటర్ని అయితే వదులుతాయి. చూసారా, ఇలాగ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ లేకైతే నేను పక్కన వాటర్ను కూడా అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. చల్లనీళ్ళు వేసే కంటే మనం ఈ విధంగా పక్కన బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ వేసుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు బియ్యంని అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా అయితే ఇలాగా వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి. రైస్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఈ మసాలా అంతా కూడా ఈ రైస్కి కూడా అయితే పడుతుంది. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ అయితే
ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు ఇవి కొంచెము పాత బియ్యమే, అందువలన అయితే మనము కొంచెం కొత్త బియ్యం అయితే 1½ గ్లాస్ అలాగా వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని అయితే రైస్ని బాగా ఉడకనివ్వాలి. చాలా తొందరగా అయితే అయిపోతుందండి. మనము ఆల్రెడీ వేడిగా ఉన్నటువంటి వాటర్ అయితే వేసాం కదా, అందువలన అయితే బిర్యానీ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చిట్టి ముత్యాలతో రొయ్యల బిర్యానీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేడివేడిగా ఉన్నటువంటి బిర్యానీని అయితే ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. చాలామంది బిర్యానీని అయితే వేడివేడిగా తింటారు, కొంతమంది చల్లగా పోయిన తర్వాత అయితే తింటారు. ఈ చిట్టి ముత్యాలతో చేసినటువంటి బిర్యానీ ఎలా తిన్నా సరే మనకి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇందులోకి సపరేట్గా మనకి కర్రీ కూడా అయితే అవసరం లేదు. ఈ బిర్యానీని అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.